వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు యువ నాయకుడు పొల్లయ్య కుర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రేవంత్ రెడ్డి 18 ఏళ్ల పాలన ఎట్లా కొనసాగుతుంది రాష్ట్రంలో? 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా నడుస్తూ ఉన్నది. మరి ఇవాళ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేస్తూ అన్ని వర్గాల వారికి కూడా మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే ఈ రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డికి నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి లేదు. ఎట్లా నోటికి ఏది వస్తే అది అడ్డంగా మాట్లాడమే జరుగుతూ ఉన్నది. చూసినాం నిన్న మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ ఏఐసిసి ప్రెసిడెంట్ వచ్చి ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినామని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సామాజిక న్యాయం సంబరాలు చేసుకుంటున్నావు, మీకు ఏమైనా సిగ్గు బుద్ధి లజ్జ ఉందా? అసలు తెలంగాణ రాష్ట్రంలో దేనికోసం మీరు సామాజిక న్యాయ సంబరాలు చేసినారు? ఎందుకోసం చేసినారని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం, నువ్వు ఇచ్చిన గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మరి తెలంగాణ సామాజిక న్యాయం అని ఇవాళ ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నట్టేట ముంచి ఇవాళ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా ఇవ్వలేదు. ఇవాళ మహాలక్ష్మి పేరుతో 2500 మహిళలకు నట్టేట ముంచినాడు. ఆ రోజు ఎలక్షన్లో భాగంగా నేను గద్దెనెక్కగానే మరి 2500 ఇస్తా అని చెప్పి మహాలక్ష్మి పేరు మీద పథకం గ్యారంటీని తెచ్చి ఆ గ్యారంటీని తుంగలో దొక్కినాడు. మరి ఇవాళ విద్యార్థులకు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ అన్ని రకాలుగా సబ్బండ వర్గాలను ముంచినాడు. ఇవాళ రైతు బంధు పేరు మీద ఇవాళ సామాజిక న్యాయం రైతులకు న్యాయం చేసిన సామాజిక న్యాయం రైతులకు రైతు బంధు అని ఆ రోజు చెప్తివి. అంటే ఎకరకు 15,000 లాంటివి మళ్ళీ అది చేతగాక మళ్ళీ 12,000కు తగ్గిస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు 2 సార్లు కొట్టినావు. ఇప్పుడు మొన్న చేసినావు. అది కూడా ఏదంటే స్థానిక అంటే మీరు ఓన్లీ ఎన్నికలప్పుడు మాత్రమే పింఛన్లు ఇస్తారా? మిగతా టైంలో లేదు. అంటే కేవలం స్థానిక సమస్యలు వస్తున్నాయనే రైతు బంధు మన చేసినాడు. అది కూడా ఇంకా పడలేదు. ఓన్లీ ఊపిరితంతు సమావేశాలు తప్ప ఏ గ్యారంటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన మొత్తము నిర్వీర్యం అయిపోతుంది. ఇవాళ పథకాలు లేవు. ఇవాళ పిల్లలకి అంటే గురుకులాలు చదువుకునే పిల్లలకి ఏ రకంగా కూడా భోజనం వసతులు లేవు. ఇవాళ ఎక్కడ వేసిన అభివృద్ధి కుంటిపడింది. మొత్తం ఎక్కడిదక్కడే ఉంది. మరి ఇవాళ నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నువ్వు వచ్చిన తర్వాత ఏమని చెప్పినావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. నీకు దిక్కు లేక ఈరోజు 12,000 ఉద్యోగాలు కూడా ఎన్నిక చేత కాలేదు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50,000కు నోటిఫికేషన్లు ఇస్తే నువ్వు వచ్చిన తర్వాత వాటికి నియమపత్రాలు ఇచ్చినటువంటి దుర్మార్గుడు నువ్వు. దాన్ని కూడా మంది పుట్టిన బిడ్డను కూడా నాకు పుట్టినని చెప్పుకుంటున్నాడు. దుర్మార్గుడు ఏమైనా ఉంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి సాధ్యం కాదు. అది అంటే ఇక్కడ ఒక మాట కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే రాబోయే ఎలక్షన్లలో 100 సీట్లు గెలుస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తుండే. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? వచ్చే అసెంబ్లీలో 100 సీట్లు కాదు కదా, 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు నువ్వైతే ఎట్లయితే 6 గ్యారెంటీలు 420 హామీలు దొంగ హామీలు మోసపూరితమైన హామీలు ఇచ్చినావో, నీ 100 సీట్లు కాదు కదా, నేను చెప్తున్నా 10 సీట్ల కంటే నువ్వు దాటే పరిస్థితి లేదు. నిన్ను ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు చేసినటువంటి మోసాలకు ఇవాళ కుట్రలకు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గోసపడతా ఉన్నారు. ఇవాళ ఏ రకంగా చూసినా కూడా అన్ని వర్గాల వారికి నట్టేట ముంచినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కాబట్టి కేవలం ఓన్లీ మాటలకే తప్ప పరిమితం తప్ప ఇవాళ ఏం చేతనైన పరిస్థితి లేదు. కాబట్టి 100 సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు, 10 సీట్లు కూడా రాదు. ఖచ్చితంగా నీకు మధ్యలో ముఖ్యమంత్రి పదవి కూడా ఉండేది కూడా పరిస్థితి కష్టంగానే ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాష్ట్రంలో కోవట్ పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 100% అరెస్ట్ కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే మొత్తం అంతా కోవట్టు పాలనలే నడుస్తున్నాయి. ఇవాళ కోవట్టుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇవాళ బీజేపీకి కోవట్టుగా పనిచేస్తూ నా పదవి ఎక్కడ ఊడిపోతుందని చంద్రబాబు కూడా పనిచేస్తూ ఇవాళ బీజేపీ పనిచేస్తూ చంద్రబాబు పనిచేస్తూ ఇప్పుడు శిశుడు ఎవరు? చంద్రబాబు శిశుడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు ఏం నాటకం ఆడిపిస్తే ఆ నాటకం ఆడుతుండే. ఇవాళ రాష్ట్రంలో ఏది కూడా సొంత డైరెక్షన్ లేదు, మొత్తం కోవట్టు పాలన. ఎందుకంటే ఓటుకు నోటుకు దొంగ 50 లక్షలు పట్టుబడినటువంటి దొంగకి ఇవాళ దొంగ బుద్ధులు వస్తాయి తప్ప ఏది లేదు. అందుకోసమని ఇవాళ మా కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కూడా నేను ఎట్లయితే జైల్లో చిప్పకూడు తిన్నానో వాళ్ళని కూడా జైలు వేయాలని శత విధాలుగా ఈ ఫార్ములని ఆ ఫార్ములని ఇవాళ అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి దాదాపు 23 లక్షల ఎకరాలకు మాగాని చేసినటువంటి నాయకుని తీసుకుపోయి ఇవాళ కాళేశ్వర కమిషన్ అని అడ్డంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ కోవట్టుగా పనిచేసి పోలవరం నీళ్లు మరి అడ్డంగా దోసుకుపోతుండే చంద్రబాబు. జీబీ లింక్ అని, గోదావరి బనకచర్ల లింక్ అని. మరి దాన్ని ఎందుకు ఆపుతలేవు? దాని మీద ఒక మాట కూడా మాట్లాడతలేవు. మా హరీష్ రావు గారు మీ ప్రజెంటేషన్ పెట్టి చెప్తే అప్పుడు నీకు సోయి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి. మరి ఇవాళ ప్రతిదీ ఈ నిధులు మళ్ళీ ఎప్పుడైతే గతంలో 2014 కంటే ముందర ఉమ్మడి రాష్ట్రంలో ఎట్టయితే పాలన ఆంధ్ర వాళ్ళు వచ్చి నడిపిస్తున్నారో ఇవాళ ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు కోవట్టు నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రానికి వచ్చి నిధులు కాజేసే పరిస్థితి ఉంది, నీళ్లు కాజేసే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన నోరెత్తకుండా సోయి లేకుండా ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతూ నిన్న సభలో కూడా ఒక దుర్మార్గమైన మాట మాట్లాడినాడు. అంటే ఒక్కరొకరిని బట్టలు ఊడేసి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం వ్యాల్యూ తెలుస్తుంది. నిన్ను కొడతారు ఫస్ట్, నిన్ను అంటారు. నిన్ను ఊరు నువ్వు రా, ఊర్లోకి రా, నిన్ను గుడ్డలేటి
జనాలు ప్రజలు మరి నువ్వు చేసిన దుర్మార్గమైన మాటలు అంటే అడ్డమైన మాటలు పేగులు మెడకేసుకొని తిరుగుతా తప్ప ఏమి పాలన చేత కాదు. ఇవాళ నీకు దమ్ముంటే స్థానిక సమస్యలు పెట్టు, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు? నీకు చెప్పులతో కూడా పరిస్థితి వస్తుంది. రేపు స్థానిక సమస్యలు నీవు ఎన్ని సీట్లు గెలుస్తావు? రేపు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ ఇవాళ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామ సర్పంచులు పోయిన సర్పంచులకి బిల్లులు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు చేనులు అమ్ముకొని అంటే అప్పులు చేసి ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకే నువ్వు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఖచ్చితంగా త్వరలోనే మరి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఇవాళ కోవట్టు రాజకీయాలే తప్ప దీంట్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవని చెప్తా ఉన్నాం. ఇక్కడ రైతులకు పెద్దపీట చేస్తున్నాము. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. దమ్ముంటే చర్చకు రావాలి, కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అని చెప్పేసి కూడా ఇక్కడ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ విసరడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా. మా కేటీఆర్ గారు సవాల్ ఇచ్చినాడు. ఈరోజు నువ్వు ఎక్కడొస్తావో చెప్పు. డేట్ 8వ తేదీ అని చెప్పినాడు మా కేటీఆర్ గారు ఆల్రెడీ. నువ్వు 8వ తేదీ రోజు నువ్వెవరో నీ మంత్రులు వేసుకొస్తావా, నువ్వు వస్తావా, నీ నాయకులను వస్తావా, లేకుంటే మల్లికార్జున ఖార్గే వస్తారా, లేకుంటే రాహుల్ గాంధీ వస్తారా? రండి, మేము లెక్కలతో సహా చెప్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎంత రైతు బంధు వేసినావు, ఎప్పుడు వేసినావు రైతు బంధు? రెండు రైతు బంధువులను ఎగ్గొట్టినావు. నువ్వేమన్నా గ్యారెంటీలోనే రైతుకు 15,000 ఇస్తావు ఎకరానికి. ఆడనే మోసం చేసినావు. ఇంక నీ బతుకి ఏం చెప్తావు? నువ్వు చెప్పు. నువ్వు ఏం చర్చకు వస్తావు? నీతో ఏం సబ్జెక్ట్ ఉంది అంటావు? నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది? నువ్వు ఇచ్చిన హామీ కదా ఆ రోజు మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ, మీ నాయకత్వంలోనే కదా ఎకరకు 15,000 ఇస్తాను. మరి దాన్ని 12,000 తగ్గిస్తుంది. ఇవాళ రైతులకు ఏమి ఇవ్వకుండా ఇవాళ ఏదో ఎన్నికల ముందర మాత్రమే డబ్బులు పంచి నేను గెలవాలని చూస్తే అది ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు సహించేది లేదు. ఆల్రెడీ నీ కుట్రలు కుతంత్రాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పసిగట్టినారు. నిన్ను ఏదో చేస్తామని ఊహించుకొని చేసినారు. కానీ ఇవాళ కన్నీళ్ళు పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా నిన్ను ఉరికించుకొట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో వస్తుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ రైతు బంధు విషయంలో నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తారా? కేటీఆర్ గారే సవాల్ విసిరినాడు. ఆ సవాల్కి స్వీకరించే దమ్ము నీకు ధైర్యం ఉంటే రా అని చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధానంగా కేటీఆర్కు మెడకు పడింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. కేటీఆర్ తప్పే చేసిండు, దీనికి కేటీఆర్ను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డికి ఏమి చేతగాక, అభివృద్ధి మీద చేతగాక, పథకాలను ఇంప్లిమెంట్ చేయలేక, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు నడిపించలేక ఇవాళ అన్ని అడ్డమైన ఇష్యూలు తీసుకుంటుండు. ఫోన్ ట్యాపింగ్ అంటే చట్టం ఉంటుంది, కోర్టులు ఉంటాయి, అవును ఉంటాయి. నీకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపించు. నువ్వు లీకులు ఇచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నిజంగా దాన్ని నిజాలు చూపెట్టు. ఇవాళ నువ్వు ఈ ఫార్ములా అంటున్నావు, దాంట్లో కూడా నిజాలు చూపెట్టు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది దాన్ని కూడా తీసుకురా. నువ్వు దమ్ముంటే చట్టం ఉంటుంది, కోర్టు ఉంటుంది, నువ్వు మాట్లాడితే కాదు కదా. మరి ఈ రకంగా ఇవన్నీ ఏం లేదు, డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికనే తప్ప దీనిలోనే పస లేదు, నిజాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు ఇప్పుడే ఈ ఫార్ములా కేసులో కూడా 3 సార్లు సిబిఐ వాళ్ళు పిలిస్తే పోయినారు. ఏం బీకినారు వాళ్ళు? 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి. దీంట్లో ఎటువంటి చర్చపిచలు లేవు, ఏ ఫ్రాడ్ జరగలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్క పేదింటి బిడ్డకు కూడా గడప గడపకి సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమైంది. కానీ కేసీఆర్ గారు ఏనాడు కూడా ఇటువంటి అవాకులు చవాకులు ఇటువంటి అసత్య ఆరోపణలు చేయలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినారు. కానీ దూరదృష్టితోన నీలక్కడ ఆ కేసు ఈ కేసు ఓటుకు నోటు ఇవాళ ఎక్కడెక్కడ నిధులు ఉండవు వాడని కాజేయడం, లంక బిందెలు ఆ బిందెలు ఈ బిందెలు అని చెప్పినట్టు దుర్మార్గుడు రేవంత్ రెడ్డికి పాలన మీద చిత్తశుద్ధి లేదు. కేవలము డబ్బులు ఎక్కడొస్తే మూటలు కొనవాలని నా పదం దాచుకోవాలి. మా గురువు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు, తర్వాత గురువును కూడా తెచ్చి తెలంగాణలో పెట్టాలని కుట్ర చేస్తున్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఓకే, రైట్. ఇది ఈ రాష్ట్రంలో కోవాట్ పాలననే నడుస్తుంది తప్ప కానీ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. కేవలం బీఆర్ఎస్ నాయకులపైన బురద జల్లే ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ మానుకొని ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలి అని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.